హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు. ఎస్, మరి సుత్తి లేకుండా సూటిగా టెట్ అదేవిధంగా ఎస్జిటి స్కూల్ ఆఫ్ స్టడీ బయోసైన్స్ వాళ్ళకు పనికి వచ్చే విధంగా ఫ్రీ క్లాసెస్ అయితే అందుబాటులో పెట్టడం జరుగుతుంది. మీకు ఇవి చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ అనేది కేకే బయాలజీ యాప్లో ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఓపిక ఉంటే క్లాస్ రన్ అయ్యే కొద్దీ మీరు రాసుకుంటూ ఉండండి. అండ్ దీంట్లో అతి ముఖ్యమైన అంశాలని మాత్రమే చర్చించడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇదే ఏరియా నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్జిటి కావచ్చు, టెట్ కావచ్చు, స్కూల్ ఆఫ్ స్టడీ బయోసైన్స్ కావచ్చు. సో మీకు ఓపిక ఉంటే రాసుకోండి, లేదంటే సింపుల్గా ప్రింట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఎస్, 7th క్లాస్లో మరొక యూనిట్ చూద్దామండి, చలనం మరియు కాలం. సో ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా మనకి ఇక్కడ రెండు అంశాలు కనపడుతున్నాయి. ఒకటి క్రమరహిత చలనం కనపడుతుంది, అదేవిధంగా క్రమచలనం కనపడుతుంది. సో క్రమచలనం అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. ఇక్కడ ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక జీవి కావచ్చు, లేదంటే ఒక వస్తువు కావచ్చు, నియమిత కాల వ్యవధులలో సమానమైన దూరాలు ప్రయాణించినట్లయితే దానిని క్రమచలనంగా చెప్పుకుంటాం. నియమితమైనటువంటి సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణిస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక కార్ స్టార్ట్ అయింది, లేదంటే ఒక బైకో లేదంటే ఒక కారో స్టార్ట్ అయింది అనుకో. కార్ స్టార్ట్ అయింది. సో మొదటి 10 నిమిషాలు ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ 10 నిమిషాలు మళ్ళీ 20 కిలోమీటర్లే ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 10 నిమిషాలు కూడా 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అంటే సమానమైన కాల వ్యవధుల్లో సమానమైన దూరాలు ప్రయాణిస్తే దాన్ని క్రమచలనంగా చెప్పుకుంటూ ఉంటాం. అదే కారు ఇక్కడ 10 నిమిషాల్లో 20 కిలోమీటర్స్, నెక్స్ట్ 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు, నెక్స్ట్ 10 నిమిషాల్లో 15 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనుకోండి. అంటే ఇక్కడ రకరకాల కాల వ్యవధిలో రకరకాల దూరాలు ప్రయాణిస్తే దాన్ని ఏమంటామంటే క్రమరహిత చలనం అంటాం. క్రమరహిత చలనానికి ఉదాహరణ వచ్చేసి సీతాకోక చిలుక కదలికలు. మనం సీతాకోక చిలుకని చూసినప్పుడు ఏంటంటే కొంతసేపు ఎగురుతుంటుంది, ఎక్కడ కూర్చొని షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ, ఒకసారి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిర్ణీతమైనటువంటి వ్యవధుల్లో నిర్ణీతమైనటువంటి దూరాలు ప్రయాణించదు. అలాంటి చలనాన్ని క్రమరహిత చలనంగా చెప్పుకుంటూ ఉంటాం. క్రమచలనం అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే దాన్ని క్రమచలనం అంటాం. గడియారంలోని ముళ్ళు కూడా మనకి క్రమచలనానికి ఉదాహరణ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, క్రమచలనం అంటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. దానికి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో గడియారంలోని ముళ్ళు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ క్రమరహిత చలనానికి డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, సీతాకోక చిలుక కదలికలు విత్ డయాగ్రామ్తో పాటు కూడా ఇవ్వడం జరిగింది. రైట్, మన చుట్టూ జరిగేటువంటి చలనాలు మొత్తం కూడా మనకి 3 రకాలుగా కనపడుతుంటాయి. ఒకటి స్థానాంతర చలనం, రెండవది భ్రమణ చలనం, మూడవది వచ్చేసి డోలన చలనం. సో రొటేటరీ మోషన్ అంటాం, దీన్ని ఆసిలేటరీ మోషన్ అంటాం, దీన్ని వచ్చేసి మనకి ట్రాన్స్లేటరీ మోషన్గా చెప్పుకుంటుంటాం. ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, అదేవిధంగా ఇక్కడ దీన్ని ఆసిలేటరీ మోషన్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇలా మనకు 3 రకాల చలనాలు అనేవి కనపడుతుంటాయి. స్థానాంతర చలనం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. చలన దిశలోనే వస్తువు అన్ని భాగాలు కదిలితే, చలన దిశలోనే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ ఉందండి, ఒక సైకిల్ లేకుంటే ఒక బైక్ అనేది ఇలా వెళ్తుంది, ఒక బైక్ అనేది ఇలా వెళ్తుంది, ఇటువైపు ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ దిశగా వెళ్తుంది. ఆ దిశగానే అన్నీ, అంటే ఈ బైక్లో ఉండేటువంటి అన్ని పార్ట్స్ కూడా, లైట్ కావచ్చు, పెడల్ కావచ్చు, టైర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సీట్ కావచ్చు, దాని మీద కూర్చున్న వ్యక్తి కావచ్చు, అన్నీ ఆ వస్తువులో ఉండేటువంటి అన్ని భాగాలు, అన్ని బిందువులు అదే దిశలో కదిలినట్లయితే, చలన దిశలోనే కదిలినట్లయితే దాన్ని సింపుల్గా స్థానాంతర చలనంగా చెప్పుకుంటాం. ఈస్ట్ డైరెక్షన్లో పోతుంది అనుకుందాం. ఈ బైక్లో ఉండేటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తే దాన్ని స్థానాంతర చలనంగా చెప్పుకుంటాం. ఇక్కడ స్థానాంతర చలనం చూసినట్లయితే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి రెక్టిలీనియర్ మోషన్ అంటాం, సరళ రేఖా మార్గం అంటాం. రెండవది వచ్చేసి కర్వీలీనియర్ మోషన్ అంటాం, వక్రరేఖా మార్గం అంటాం. ఏంటి సరళ రేఖా మార్గంలో సరళ రేఖ స్థానాంతర చలనం అంటే ఏంటిది, వక్రరేఖ స్థానాంతర చలనం అంటే ఏంటిది? మీకు స్థానాంతర చలనం గురించి అవగాహన వచ్చింది. ఏంటి, ఏదైనా ఒక వస్తువు చలన దిశలోనే, అంటే ఎటువైపు మూవ్ అవుతుందో అటువైపే ఆ వస్తువులో ఉండేటువంటి అన్ని పార్ట్స్ మూవ్ అవుతాయి. ఇది చెయ్యి, ఒక వస్తువు అనుకోండి. సో ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంది చెయ్యి. ఇప్పుడు అంటే చేతిలో, ఈ అరిచేతిలో ఉండేటువంటి ప్రతి ఒక్క బిందువు కూడా ఆ చలన దశలోనే వెళ్తుంది, ఆ చలన దిశలోనే వెళ్తూ ఉంటుంది. సో దీన్ని మనం స్థానాంతర చలనంగా చెప్పుకున్నాం. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సరళ రేఖా మార్గం. సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్, అంటే ఈ యొక్క స్థానాంతర చలనం అనేది స్ట్రైట్ లైన్లో ఇలా వెళ్ళినట్లయితే దీన్ని ఏమంటామంటే సరళ రేఖా మార్గంగా చెప్పుకుంటూ ఉంటాం, అంటే సరళ రేఖీయ చలనంగా చెప్తాం. రెండవది వచ్చేసి వక్రరేఖ మార్గంలో ప్రయాణిస్తే దీన్ని వక్రరేఖీయ చలనంగా చెప్పుకుంటాం. అంటే నా చెయ్యి ఇలా స్ట్రైట్గా వెళ్లకుండా ఎలా వెళ్తుంది,
ఇలా 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 వెళ్ళింది అనుకోండి, ఇలా ఇలా వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే వక్రరేఖీయ చలనంగా చెప్పుకుంటాం. ఉదాహరణ అన్న రోడ్డు మీద ఉరుకుతూ ఉన్నాడు, రోడ్డు మీద ఇలా ఉరుకుతున్నాడు, అదేంటి సరళ రేఖీయ చలనం అవుతూ ఉంటుంది. గమనించండి, మీకు ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతుంటాడు ఒక్కోసారి. ఒక రన్నర్ స్ట్రైట్గా ఉండేటువంటి రోడ్డు మీద ఉరుకుతున్నప్పుడు అతని యొక్క చలనం ఏంటి అంటాడు, సరళ రేఖీయ చలనం. కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జాంపుల్స్ ఈజీ అండి. సో వక్రరేఖలో చలనం జరిగినట్లయితే దాన్ని వక్రరేఖీయ మార్గంలో జరిగితే దాన్ని వక్రరేఖీయ చలనంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నాడు. ఓకేనా, రైట్. సో వక్రరేఖ అంటే ఏం లేదండి, సింపుల్, మనకు తెలిసిందే కదా. సో ఇలా కర్వ్స్ ఉన్నట్లయితే దాన్ని వక్రరేఖ అంటాం. సో స్ట్రైట్గా ఉన్నట్లయితే సరళ రేఖీయ చలనంగా చెప్పుకుంటాం. అండ్ రెండవది వచ్చేసి భ్రమణ చలనం అండి. సో దీన్ని ఏమంటాము అంటే రొటేటరీ మోషన్ అంటాం. ఇక్కడ ఏదైనా ఒక బిందువు చుట్టూ ఒక స్థిర బిందువు చుట్టూ ఒక వస్తువులో ఉండేటువంటి అన్ని బిందువులు కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దాని చుట్టూ తిరిగినట్లయితే దాన్ని సింపుల్గా భ్రమణ చలనంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు ఒక ఫ్యాన్ తీసుకుందామండి. ఒక ఫ్యాన్ తీసుకున్నప్పుడు ఎలా తిరుగుతుంది మనకి, ఈ ఫ్యాన్లో సెంటర్ పాయింట్ ఇది, ఓకేనా, సెంటర్ పాయింట్ ఇది. ఈ సెంటర్ పాయింట్ చుట్టూ ఇవన్నీ తిరుగుతుంటాయి, ఈ రెక్కలు కావచ్చు, అదేవిధంగా దీని చుట్టూ ఉండేటువంటి డిస్క్ కావచ్చు. ఈ సెంటర్ అంటే అది స్థిర బిందువు, సెంటర్ తిరగదు, సెంటర్ది మొత్తం తిరగదు. సెంటర్ ఏంటి, పాయింట్ కరెక్ట్గా ఉంటుంది. దాని చుట్టూ కూడా ఈ యొక్క ఫ్యాన్లో ఉండేటువంటి ప్రతి బిందువు కూడా దాని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే భ్రమణ చలనంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు భూమి అండి, గ్లోబ్ ఉంది, తిరుగుతుంది, సెంటర్ యాక్సిస్ ఉంటుంది, కొంత కోణంతో ఉంటుంది, పక్కన పెట్టేసినట్లయితే ఈ సెంటర్ యాక్సిస్ని బేస్ చేసుకుని ఏం చేస్తుంది, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరగడం కూడా భ్రమణ చలనమే. అదేవిధంగా సూర్యుడిని బేస్ చేసుకుని, సూర్యుడు సెంటర్ పాయింట్ అనుకున్నప్పుడు గ్రహాలు మొత్తం కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, అది కూడా భ్రమణ చలనమే. గమనించండి, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడమైనా, సూర్యుని చుట్టూ భూమి తిరగడమైనా, లేదంటే సూర్యుని చుట్టూ ఇతర గ్రహాలు తిరగడమైనా, గ్రహాలు తమ చుట్టూ తాను తిరగడమైనా అన్నీ కూడా భ్రమణ చలన క్రిందిగా వస్తుంటాయి. గమనించండి, ఇంపార్టెంట్, రైట్. భ్రమణ చలనం అంటే చలిస్తున్న వస్తువులోని అన్ని బిందువులు ఒక స్థిర బిందువు లేదంటే అక్షం చుట్టూ తిరిగినట్లయితే దాన్ని సింపుల్గా భ్రమణ చలనం అంటే. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి బొంగరం మరియు ఫ్యాన్ ఇచ్చాడు, అవి మన టెక్స్ట్ బుక్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చాయో అవే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగింది, ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. బల్ల మీద దొర్లుతున్న బంతి అండి, బల్ల మీద దొర్లుతున్న బంతి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ అండి. సో ఈ టేబుల్ పైన ఒక బాల్ దొర్లుతూ ఉంది, ఇలా బాల్ దొర్లుకుంటూ ఇలా వచ్చేస్తుంది, అంటే ఇలా రొటేట్ అవుతుంది, ముందుకు జరుగుతుంది, రొటేట్ అవుతుంది, స్ట్రైట్ లైన్లో వస్తుంది. గమనించాలి, ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది బాల్, అదేవిధంగా స్ట్రైట్ లైన్. దీనికి ఉండేటువంటి చలనం ఏంటి అంటే ఇది స్థానాంతర చలనం, ఓకేనా. సరళ రేఖలో స్థానాంతర చలనం జరుగుతుంది. అదేవిధంగా బంతి తన చుట్టూ తాను తిరుగుకుంటూ వెళ్తుంది, కాబట్టి భ్రమణ చలనం కూడా ఉంటుంది, గమనించాలి, ఓకేనా. బల్ల మీద దొర్లుతున్నటువంటి బంతికి ఏ చలనం ఉంటుంది, స్థానాంతర మరియు భ్రమణ చలనం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అండ్ రెండవది బర్మాలోని మేకు చలనం. బర్మాలోని మేకు చలనం అంటే ఏంటి, సో మనకి ఇలా ఫిట్ చేసేటప్పుడు ఒకటి ఇలా ఏమంటారు, స్క్రూ డ్రైవర్ టైప్ ఉంటుంది, తిరుగుతుంది, పోకర్ అంటుండగా తిరుగుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో పోకర్ ఉంటుంది, గోడకి ఇలా హోల్ పెడుతూ ఉంటారు. సో అది తిరిగే క్రమంలో ఇది తిరుగుతూ ఉంటుంది, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. దానికి కూడా స్థానాంతర చలనం ఉంటుంది, భ్రమణ చలనం ఉంటుంది. అదేవిధంగా చలనంలో ఉన్న సైకిల్ చక్రం చలనం గుర్తుపెట్టుకోండి. చలనంలో ఉండేటువంటి సైకిల్ చక్రం చలనం, సైకిల్ చక్రం ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, భ్రమణ చలనం. అదేవిధంగా సైకిల్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి స్థానాంతర చలనం. అంటే ఇక్కడ రొటేషన్ ప్లస్ మనకి ఇక్కడ మూవ్ అయిపోతుంది ఒక డైరెక్షన్లో, కాబట్టి స్థానాంతర చలనం రెండు కూడా ఉంటాయి. గమనించండి, ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక విమానాశ్రయంలో ఒక విమానం టేక్ ఆఫ్ కాకముందుకు ఏ చలనం ఉంటుందంటే భ్రమణ చలనం ఉంటుంది. ఆ వీల్ ఏదైతే ఉందో, విమానానికి ఉండేటువంటి వీల్ ఏదైతే ఉందో దానికి ఏ చలనం ఉంటుందంటే భ్రమణ చలనం ఉంటుంది, వెళ్తుంది, రోడ్డు మీద వెళ్తుంది, ఓకేనా. సో అదేవిధంగా స్ట్రైట్గా మూవ్ అవుతుంది. కాబట్టి విమానం ల్యాండ్ అంటే టేక్ ఆఫ్ కాకముందుకు, అంటే గాల్లోకి ఎగర ముందుకు ఆ వీల్కు ఉండేటువంటి చలనం ఏంటంటే భ్రమణ చలనం, స్థానాంతర చలనం ఉంటుంది. ఒక్కసారి గాల్లోకి టేక్ ఆఫ్ అయిన తర్వాత వెళ్తూ ఉంటుంది కదా, ఇంకా వీల్ తిరగదు ఇంకా. సో కాబట్టి ఆ వీల్కి ఏం చలనం ఉంటుందంటే సింపుల్గా స్థానాంతర చలనం మాత్రం ఉంటుంది, గమనించాలి, ఓకేనా. సో ఇలా అక్కడ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుని మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు, బల్ల మీద దొరుకుతున్న బంతి, నెక్స్ట్ బర్మా మేకు చలనం, బర్మాలోని మేకు చలనం, అండ్ చలనంలో ఉన్నటువంటి సైకిల్ చక్రం యొక్క చలనం చూసినట్టయితే వీటికి స్థానాంతర మరియు భ్రమణ చలనం ఉంటుంది, గమనించాలి. అండ్ నెక్స్ట్ డోలన చలనం చూసినట్లయితే ఒక స్థిర బిందువు ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈవెన్ మనకు భ్రమణ చలనంలో కూడా స్థిర బిందువు ఆధారంగా దాని చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఒక స్థిర బిందువు ఆధారంగా వెనక్కి ముందుకు కానివ్వండి, లేదంటే పైకి క్రిందికి కానివ్వండి కదిలినట్లయితే దాన్ని ఏమంటామంటే ఆసిలేటరీ మోషన్ లేదంటే డోలన చలనం అంటాం. ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనకకు లేదా పైకి క్రిందకు జరిగే చలనాన్ని ఏమంటామంటే సింపుల్గా డోలన చలనం అంటాం. ఉదాహరణకు మిషన్ కుడుతున్నాను, సీయింగ్ మిషన్ కుడుతున్నాం, దాంట్లో సూదిని గమనించండి ఒకసారి.
కుట్టే మిషన్లో సూదిని చూసినట్టయితే క్రిందికి పైకి క్రిందికి పైకి క్రిందికి పైకి. సో మనకి ఎక్కడో ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ బేస్ చేసుకుని ముందుకు వెనక్కి లైక్ క్రిందికి పైకి కదులుతూ ఉంటుంది. అదేమవుతుంది, డోలన చలనం అవుతుంది. అదేవిధంగా ఊయల అండి. సో మనకు తెలిసినట్లయితే ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, దీనికి ఒక ఊయల కట్టేసాం, ఊయల కట్టేసాము. కట్టినప్పుడు ఏమవుతుంది, ఇటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. ఇక్కడ స్థిర బిందువును ఆధారం చేసుకొని ఈ ఉయ్యాల ఏదైతే ఉందో ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే డోలన చలనమే అవుతూ ఉంటుంది. ఒక స్థిర బిందువును బేస్ చేసుకొని ముందుకి వెనక్కి అయినా లేదా మిషన్లో ఉండేటువంటి సూది మాదిరిగా పైకి క్రిందికైనా కదిలినట్లయితే దానిని ఆసిలేటరీ మోషన్ లేదంటే డోలన చలనంగా చెప్తుంటాం. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, కాలాన్ని కొలవడానికి పూర్వంలో ఏమి ఉపయోగించేవాళ్ళంటే ఇసుక గడియారం, నీటి గడియారం, అదేవిధంగా సూర్య గడియారాన్ని ఉపయోగించేవాళ్ళండి. కాలాన్ని కొలవడానికి పూర్వకాలంలో ఉపయోగించేటువంటి పరికరాలు ఇవి: ఇసుక గడియారం, నీటి గడియారం, సూర్య గడియారం. అండ్ అదేవిధంగా ఋతువు, ఆయనం, ఇవి కూడా ఏంటంటే కాలాన్ని లెక్కించడం ఉపయోగించేటువంటి యూనిట్స్గా చెప్పుకుంటుంటాం, ప్రమాణాలండి. పూర్వకాలంలో ఋతువులను, ఆయనం ఈ రెండింటిని కూడా కాలాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణాలు, గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో. అండ్ కాలానికి మూల ప్రమాణం అన్నప్పుడు సెకండ్ పెట్టండి, గుర్తుపెట్టుకోండి. మూల ప్రమాణం, కాలానికి మూల ప్రమాణం అన్నప్పుడు సెకండ్ అండి. అదే కాకుండా కాలానికి పెద్ద ప్రమాణాలు అన్నప్పుడు నిమిషాలు, గంటలు వస్తాయి. గమనించండి, క్వశ్చన్లో కాలానికి మూల ప్రమాణం ఏంటన్నప్పుడు సెకండ్ పెట్టండి, కాలాన్ని కొలవడానికి ఉపయోగించే పెద్ద ప్రమాణాలు అన్నప్పుడు నిమిషాలు మరియు గంటలు వచ్చేస్తుంటాయి. ఇంపార్టెంట్ ఇది కూడా. రైట్, 10 దశాబ్దాలు అయితే ఒక శతాబ్దం, గుర్తుపెట్టుకోవాలి. 10 దశాబ్దాలు అయితే ఒక శతాబ్దం, 10 సంవత్సరాలు అయితే ఒక దశాబ్దం అవుతుంది, 10 దశాబ్దాలు అయితే ఒక శతాబ్దం అవుతుంది, 10 శతాబ్దాలు అయితే ఒక సహస్రాబ్దం. సహస్రాబ్దాన్ని మనకు తెలిసిందే మిలీనియంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే 1000 సంవత్సరాలండి. ఇదేమో 100 సంవత్సరాలు, ఇదేమో 1000 సంవత్సరాలు అంటుంటాం. అండ్ వాహనాల్లో మనకి 2 రకాల మీటర్లు ఉంటాయి. స్పీడోమీటర్ ఉంటుంది, అదేవిధంగా ఓడోమీటర్ ఉంటుంది. సో బైక్లో కావచ్చు, కార్లలో కావచ్చు మనకు స్పీడోమీటర్ ఉంటుంది, అదేవిధంగా ఓడోమీటర్ కూడా ఉంటుంది. వాహనాల్లో ఉపయోగించేటువంటి ఓడోమీటర్ ఏదైతే ఉందో, ఓడోమీటర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉపయోగిస్తామంటే ప్రయాణించిన మొత్తం దూరాన్ని తెలియజేస్తుంది. నేను ఈరోజు బైక్ కొన్నానండి. ఈరోజు ఒక బైక్ కొనేసి నేను ఒక 1 వీక్ మొత్తం కూడా ఒక 500 కిలోమీటర్స్ తిరిగాను. ఒక 1 వీక్లో 500 కిలోమీటర్స్ తిరిగాను. సో ఇలా ఈ 500 కిలోమీటర్స్ ఎంత దూరం తిరిగావు, కంప్లీట్గా మొత్తం ఎంత దూరం ప్రయాణించినో తెలియజేసేది మనకి ఓడోమీటర్. స్పీడోమీటర్ అంటే ఈ రోజు బైక్ పైన నువ్వు ట్రావెల్ చేస్తున్నా ఎంత స్పీడ్తో పోతుందో తెలియజేసేది మాత్రం స్పీడోమీటర్, గుర్తుపెట్టుకోవాలి. స్పీడోమీటర్కి ఓడోమీటర్కి చిన్న తేడా ఉంటుంది. ప్రయాణించిన మొత్తం దూరాన్ని తెలియజేసేది ఓడోమీటర్ అండి. అండ్ వేగానికి వచ్చిన ఫార్ములా అయితే ఉంటుంది, వేగం ఈక్వల్స్ దూరం బై కాలం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఇక్కడ మనకి ఏంటంటే ఒకసారి చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తూ ఉంటాడు, ఓకేనా. సో ఒక కారు 10 కిలోమీటర్ల దూరాన్ని ఒక 5 నిమిషాల్లో ప్రయాణించింది అయినప్పుడు కారు యొక్క వేగం ఎంత అంటాడు. సో నిమిషానికి గంటలో కన్వర్ట్ చేసుకొని తర్వాత కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వేగం అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇది డెఫినెట్ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి దూరం ఈక్వల్స్ టు అన్నప్పుడు ఏమవుతుందంటే కాలం ఇంటూ వేగం అవుతూ ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టు, దీన్ని బట్టేసి క్యాలిక్యులేషన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణాలు వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ లేదంటే కిలోమీటర్స్ పర్ అవర్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణాలు ఏంటి అని కూడా డైరెక్ట్గా అడగొచ్చు. మీటర్ పర్ సెకండ్ లేదంటే కిలోమీటర్స్ పర్ అవర్గా చెప్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఉష్ణం కొలత. 5th యూనిట్ వచ్చేసి ఉష్ణం కొలత. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. అండ్ ఉష్ణం కొలతలో చూసినట్లయితే ఉష్ణం అనేది ఒక రకమైనటువంటి శక్తి అండి, గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణం ఏదైతే ఉందో ఇది ఒక రకమైనటువంటి శక్తిగా చెప్పుకుంటూ ఉంటాం. ఉష్ణం ఏంటి, ఒక రకమైనటువంటి శక్తి. మరి ఒక వస్తువులో ఎంత ఉష్ణోగ్రత ఉంది, ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉందో తెలియస్తే దాన్ని ఉష్ణోగ్రత అంటాం. గమనించాలి, ఉష్ణానికి ఉష్ణోగ్రతకు చిన్న తేడా ఉంది. ఉష్ణం అనేది ఏంటంటే ఒక శక్తి స్వరూపం. ఒక వస్తువులో ఎంత ఉష్ణం ఉందో తెలియజేస్తే దాన్ని ఉష్ణోగ్రత అంటాం. ఉదాహరణకు ప్రజెంట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం. ఐస్ క్యూబ్ తీసుకుంటే దీని యొక్క టెంపరేచర్ ఎంత అంటాం, ఉష్ణోగ్రత ఎంత అంటే లేదంటే -2 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకపోతే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అందాం. ఆ 0 డిగ్రీస్ని తెలియజేస్తే ఏమంటే దాన్ని ఉష్ణోగ్రత అంటాం. సో దీనిలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఉష్ణ శక్తిగా చెప్తూ ఉంటాం. ఉష్ణోగ్రత అనేది -డిగ్రీస్లో ఉండొచ్చు, 0 డిగ్రీస్ ఉండొచ్చు, +డిగ్రీస్లో ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. అది ఉష్ణోగ్రత. ఉష్ణం యొక్క తీవ్రతను తెలియజేసేదే ఉష్ణోగ్రత, లేకుంటే ఉష్ణం యొక్క పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటిదే ఉష్ణోగ్రత. దట్స్ ఇట్. అవి రెండు తేడాలు గుర్తుపెట్టుకోండి. రైట్, ఉష్ణోగ్రత ఏంటి? ఒక వస్తువుకు ఉన్నటువంటి వెచ్చదనం లేదా చల్లదనం యొక్క స్థాయిని తెలియజేస్తూ ఉంటుంది, అదే ఉష్ణోగ్రత. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ క్యూబ్ ఉందండి, ఒక ఐరన్ క్యూబ్ ఉంది. సో ఇది బయట ఫ్రిడ్జ్లో పెట్టాం. ఫ్రిడ్జ్లో పెడితే దీనిలో చల్లదనం యొక్క స్థాయి ఎంత అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకుందాం. సో అది ఈ ఐస్ క్యూబ్ యొక్క ఈ యొక్క ఐరన్ క్యూబ్ యొక్క ఉష్ణోగ్రత అవుతూ ఉంటుంది, గమనించాలి.
అండ్ ఇక్కడ శక్తి ప్రసారం వలన వస్తువులు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లు తెలియజేసేదాన్ని ఉష్ణం అంటాం. సో ఉష్ణం అంటే శక్తి అని చెప్పుకున్నాం కదా. ఈ శక్తి ఏమవుతుంది, ఒక వస్తువులోనికి ఎంటర్ అయినప్పుడు ఈ వస్తువు ఎలా ఉంది, వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది తెలియజేస్తే దాన్ని ఉష్ణం అంటాం. అంటే ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. మరి ఎంత ఉష్ణం ఉంది అని తెలియజేస్తే అది ఉష్ణోగ్రత అవుతుంది. ఎంత ఉష్ణం ఉందనేది, ఓకేనా. పరిమాణం, ఉష్ణం యొక్క పరిమాణాన్ని ఉష్ణోగ్రత అంటాం. సింపుల్ అని అంతే, దట్స్ ఇట్. ఎన్ని డిగ్రీలు ఉంది, ఎంత ఇంటెన్సిటీ తోటి ఉందని తెలియజేస్తే అది ఉష్ణోగ్రత అవుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ ఉష్ణం చూసినట్లయితే యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది కొన్ని సందర్భాలు. ఏ సందర్భాల్లో యాంత్రిక శక్తి, ఒక యంత్రం బాగా కదిలినప్పుడు, బైక్ వేసుకొని వెళ్తున్నాను, దాంట్లో అక్కడ లోపల ఉండే మిషన్ బాగా తిరిగినప్పుడు ఏమో హీట్ ఎక్కుతుంది. అంటే ఇక్కడ యాంత్రిక శక్తి అనేది ఎలా మారింది, ఉష్ణశక్తిగా మారింది. లేదు ఈ చేతులు బాగా రబ్ చేశాను, ఇది కూడా యాంత్రిక శక్తి అన్నట్టే. ఇలా రుద్దినప్పుడు ఏమవుతుంది, ఉష్ణం జనరేట్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, అరచేతులు రుద్దడం ఏదైనా కావచ్చండి. ఒక మిషన్ బాగా కదిలినప్పుడు వేడెక్కడం ఏంటి, యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారడం. రెండవది, కొన్ని సందర్భాల్లో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. మనకు తెలిసిందే, కరెంటు ఎక్కడైనా వేడిగా మారుతుందంటే మారుతుంది, ఎస్. సో ట్రావెల్ చేసేటప్పుడు ఉదాహరణకు విద్యుత్ శక్తి ఉన్నది. సో ఆ విద్యుత్ అనేది ఒక తీగలో ప్రయాణించేటప్పుడు కొంతసేపటిగా తీగ వేడెక్కుతూ ఉంటుంది, అక్కడ కూడా విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారింది. లేదు వాటర్ హీటర్ ఆన్ చేసాం అంటే అక్కడ నుంచి పవర్ వచ్చేసింది, ఏమైంది, ఇక్కడ ఉష్ణశక్తిగా మారిపోయింది, ఓకేనా. సో లేదు ఎలక్ట్రిక్ స్టవ్ ముట్టించాం, లేదంటే ఐరన్ బాక్స్ తీసుకున్నాం, బట్టల్లో ఐరన్ చేసేటువంటి బాక్స్ తీసుకున్నాం, అక్కడ కూడా విద్యుత్ దాంట్లోకి వచ్చినప్పుడు వేడిగా అయిపోతుంది. అంటే విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది కొన్ని సందర్భాలు. అండ్ కొన్ని సందర్భాల్లో రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఏంటి, కొన్ని రసాయన పదార్థాలు కాల్చినప్పుడు వేడి అనేది విడుదలవుతూ ఉంటుంది. ఉదాహరణకు దీపావళి రోజు పేల్చేటువంటి కాకరపుల్లలు అంటూ ఉంటాం కదా. సో కాకరపుల్ల ముట్టించినప్పుడు ఏమవుతుందండి, దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు అయితే మెగ్నీషియం సంబంధించిన అవన్నీ కూడా అంటుకొని ఉష్ణశక్తి విడుదలవుతూ ఉంటుంది. ఉష్ణశక్తితో పాటు కాంతి శక్తి కూడా విడుదలవుతూ ఉంటుంది. ఈవెన్ మన ఇంట్లో ఉపయోగించేటువంటి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఏంటి, బ్యూటేన్ అనేది ఉంటుంది కదా. సో ఆ రసాయనం కూడా మండించినప్పుడు ఏమవుతుందండి, మనకు సింపుల్గా ఉష్ణశక్తిగా మారుతూ ఉంటుంది. ఈవెన్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇదంతా కూడా ఏంటి, మనకు ఉష్ణశక్తిగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్, ఇక్కడ మనకు వచ్చిన ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విద్యుత్ శక్తి ఉష్ణశక్తి ఎక్కడ మారుతుంది, ఎలక్ట్రిక్ హీటర్ కావచ్చు, ఐరన్ బాక్స్ కావచ్చు. సో సింపుల్ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా పెట్టేస్తారు. రసాయన శక్తి ఉష్ణశక్తి ఎక్కడ మారుతుంది, గ్యాస్ సిలిండర్లు రసాయనం మండడం వలన, ఓకేనా. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని సందర్భాలు ఇక్కడ క్వైట్ రివర్స్ కూడా అవుతూ ఉంటుంది. ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతూ ఉంటుంది. లైక్ స్టీమ్ ఇంజన్ అండి. స్టీమ్ ఇంజన్ అంటే ఏంటంటే ట్రైన్లో మనకి ఏంటంటే ఈ బొగ్గును మండించినప్పుడు అక్కడ స్పెషల్గా ఆ ఇంజన్ మూవ్ కావడం కోసం ఇప్పటినంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి. కానీ గతంలో ఏంటంటే గట్టిగా ఉండేటువంటి బొగ్గు ఉంటుందండి. ఆ బొగ్గును మండించడంతో ఆవిరి అనేది బయటకు వస్తుంటుంది, ఆవిరితోటి నడుస్తూ ఉంటుందన్నమాట ట్రైన్, ఆవిరి శక్తి, ఓకేనా. సో ఇలా ఆవిరి వచ్చేస్తుంది. ఆ ఆవిరి ఏం చేస్తుందంటే ఆ యొక్క రైల్ని ముందుకు నెడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మనకి ఆ బొగ్గు నుంచి వచ్చేటువంటి వేడి అనేది యాంత్రిక శక్తిగా మారేసి రైల్ని నడుపుతుంది. దీనికి ఎగ్జాంపుల్ స్టీమ్ ఇంజన్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టీమ్ ఇంజన్లో సూత్రం ఏమిటి అంటే ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. స్టీమ్ ఇంజన్లో యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. స్టీమ్ ఇంజన్లో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఏంటి ఇక్కడ ఓవరాల్గా స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఉష్ణశక్తి వచ్చేసి విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటుంది. ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఎట్లా మారుతుంది అని చూసినట్టయితే పవర్ ప్లాంట్స్ ఉంటాయండి. పవర్ ప్లాంట్స్ కూడా మనం బొగ్గును ఉపయోగించేసి వాటి నుండి సింపుల్గా ఏంటంటే మనకి వేడి నుంచి ఆ ఉష్ణం నుండి ఏంటంటే విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇలా మనకి రకరకాల ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం, ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఉష్ణం వచ్చేసి ఎక్కువ ఉష్ణోగ్రతల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రతల వస్తువుకు ప్రయాణిస్తూ ఉంటుంది. రెండిట్లో ఈక్వల్ అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు పాలలో మనం స్పూన్ వేసాం, వేడి పాలలో స్పూన్ వేసాం, ఏమవుతుందండి ఈ స్పూన్ కూడా ఫుల్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. ఏంటంటే బాగా వేడిగా ఉన్న వస్తువు నుండి ఈ స్పూన్ చల్లగా ఉంది, సో వేసిన దానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకి ఈ ఉష్ణం అనేది ప్రయాణిస్తూ ఉంటుంది, సమానమయ్యేంత వరకు కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. రైట్, ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి దానిని పరికరాన్ని ఏమంటామంటే థర్మామీటర్ అంటాం స్పెసిఫిక్గా, లేదంటే ఉష్ణోగ్రత మాపని అని కూడా అంటాం.
ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రతను, మాపని అంటే కొలిచేది, ఉష్ణోగ్రత మాపని. లేదంటే థర్మా అంటే ఏంటంటే వేడి, మీటర్ అంటే కొలిచే సాధనం అని. అంటే వేడిని కొలిచే సాధనం కాబట్టి ఏంటంటే ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేదాన్ని, సాధనాన్ని లేదంటే పరికరాన్ని థర్మామీటర్ లేదంటే ఉష్ణోగ్రత మాపనిగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా థర్మామీటర్ బల్బులో చూసినట్టే సాధారణంగా పాదరసాన్ని వినియోగిస్తాం. పాదరసం అనేది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి లోహానికి ఉదాహరణ. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి లోహానికి ఉదాహరణ ఏంటంటే పాదరసం. ఈ పాదరసాన్ని థర్మామీటర్ బల్బ్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా. ఉష్ణోగ్రతను సెల్సియస్ అదేవిధంగా ఫారెన్ హీట్ అనేటువంటి డిగ్రీలో చెప్తూ ఉంటాం. ఉష్ణోగ్రతను ఏ డిగ్రీలో చెప్తామండి? సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్లో చెప్తూ ఉంటాం. అండ్ వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయన్న ధర్మం పైన ఆధారపడి థర్మామీటర్ పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. థర్మామీటర్ ఈ ధర్మం పైన పనిచేస్తుందంటే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయన్న ధర్మం పైన ఆధారపడి థర్మామీటర్ పనిచేస్తూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్మామీటర్ దీంట్లో మొత్తం కూడా ఏముందండి? పాదరసం ఉంది. సో ఈ బల్బు ఉంది. బల్బుని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? నా బాడీ టెంపరేచర్ బల్బుకు తగులుతుంది. బల్బు తగలని లోపల నుండి పాదరసం ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. అంటే దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది. ఇంతవరకు ఉండేటువంటి పాదరసం ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఇలా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ వేడి దీన్ని తగలగానే దీంట్లో ఉండేటువంటి పదార్థాన్ని వ్యాకోచిస్తుంది, ఎక్కువ అవుతుంది, దాని యొక్క పరిమాణం పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని థర్మామీటర్ తయారు చేస్తారు. ఇంపార్టెంట్. వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేటువంటి ధర్మాన్ని బేస్ చేసుకొని థర్మామీటర్ పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి లోహం ఇంతకుముందు చెప్పాను పాదరసం. అండ్ థర్మామీటర్స్లో వచ్చేసి ఉపయోగించేటువంటి రెండు రకాల పదార్థాలు, ఒకటి పాదరసం, రెండోది వచ్చేసి ఆల్కహాల్. వెరీ ఇంపార్టెంట్. థర్మామీటర్లో రెండు రకాల పదార్థాలు ఉపయోగిస్తుంటే ఒకటి పాదరసం, రెండోది వచ్చేసి ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తారు. ఆల్కహాల్ వచ్చేసి ఏంటంటే తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలో తేడాల్ని కొలవడానికి వచ్చేసి ఆల్కహాల్ని ఉపయోగిస్తుంటాం. అండ్ కొంత ఎక్కువ స్థాయి టెంపరేచర్లో ఉండేటువంటి డిఫరెన్స్ వేరియేషన్స్ని కొలవడం కోసం పాదరసాన్ని ఉపయోగిస్తున్నాం. రైట్. ఇక్కడ పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తాం? దీని యొక్క ధర్మాలు ఏంటో చూద్దాం ఒకసారి. రైట్. ఇక్కడ థర్మామీటర్లో పాదరసాన్ని ఉపయోగించడానికి గల కారణాలు ఏంటంటే సులభంగా దొరుకుతూ ఉంటుంది, కాంతి నిరోధకంగా ఉంటుంది, గాజు పాత్రకు అంటుకోదు, మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది, సమాన వ్యాకోచాన్ని కలిగి ఉంటుంది, మంచి ఉష్ణవాహకం అంటే ఉష్ణాన్ని గ్రహిస్తుంటుంది, సమానంగా అంటే ఉష్ణం గ్రహించిన దగ్గరనే ఎక్కువై పైన తక్కువ కావడం కాదు, ఒక్కసారి గ్రహించిన మొత్తం ఒకేసారి సమానంగా వ్యాకోచం చెందుతుంటుంది, మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈజీగా ఎంత వ్యాకోచం చెందిందనేది తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా గాజు పాత్రకు అంటుకోదు. ఇది గాజు పాత్రకు అంటుకోదండి. సో అంటుకున్నట్లయితే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉండడంలో రీడింగ్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, కాంతి నిరోధకం. సో కాంతిని పాస్ చేస్తుంది అనుకోండి, ఎక్కడ ఎంత డిగ్రీలు పెరిగిందనేది మనకు అర్థం కాదు, ఎంత పెరిగిందనేది. సో కాంతి నిరోధకంగా ఉంటుంది, అదేవిధంగా మంచి ఉష్ణోగ్రత. అందుకనే పాదరసాన్ని ఉపయోగిస్తుంటారు. థర్మామీటర్లో పాదరసాన్ని ఉపయోగించడానికి గల కారణం కానిది అంటూ ఉంటాడు. సో వీటిలో 4 ఇంకేదో ఇస్తుంటారు. రైట్. ఆల్కహాల్ ధర్మాలు చూసినట్టయితే అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా నమోదు చేయడానికి ఉపయోగించే పదార్థం వచ్చేసి ఆల్కహాల్. గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ని థర్మామీటర్లో ఎప్పుడు ఉపయోగిస్తారంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలను కొలవడానికి ఆల్కహాల్ని ఉపయోగిస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్, మంచు యొక్క ద్రవీభవన స్థానం అంటే మంచు కరిగి నీరుగా మారేదాన్ని మంచు ద్రవీభవన స్థానంగా చెప్పుకుంటాం. అది 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇంపార్టెంట్. మంచు నీరుగా మారేటువంటి ఉష్ణోగ్రత. అదేవిధంగా నీరు మరిగే స్థానం అంటే నీరు బాగా వేడి చేసినప్పుడు నీటి ఆవిరిగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని నీరు మరిగే స్థానం అంటాం. అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి నీరు వాయు రూపంలోకి మారడాన్ని నీరు యొక్క మరిగే స్థానంగా చెప్పుకుంటాం. ఇది 100 డిగ్రీ సెంటీగ్రేడ్. నీటి ఆవిరిగా మారేటువంటి ఉష్ణోగ్రత. థర్మామీటర్లో ఒక చిన్న భాగం విలువ అండి, గుర్తుపెట్టుకోండి. థర్మామీటర్లో ఒక చిన్న భాగం విలువ వచ్చేసి 1/10. గుర్తుపెట్టుకోవాలి. థర్మామీటర్లో ఒక చిన్న భాగం విలువ వచ్చేసి 1/10, దట్ ఈస్ ఈక్వలెన్స్ టు 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. దట్ ఈస్ 0.1 డిగ్రీ. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడండి, థర్మామీటర్లో ఒక చిన్న భాగం విలువ ఎంత అంటాడు? 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆర్ఎల్స్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ వస్తే 1/10 ఉంటుంది. ఓకేనా. అండ్ 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ని అభివృద్ధి చేశారు. సో మొట్టమొదటి థర్మామీటర్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో. ఏ సంవత్సరం అంటే 1593. రైట్. దీనిలో గాలిని ఉపయోగించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పాదరసం, ఆల్కహాల్ కాకుండా మొట్టమొదటిగా గాలిని ఉపయోగించాడు. థర్మామీటర్లో గాలిని ఉపయోగించింది ఎవరు? గెలీలియో. ఏ సంవత్సరం? 1593లో. మొట్టమొదటి థర్మామీటర్ డెవలప్ చేసింది ఎవరు? గెలీలియో. ఏ సంవత్సరం? 1593. మొట్టమొదటి దాంట్లో ఉపయోగించినటువంటి పదార్థం ఏంటంటే గాలి. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత వచ్చేసి 30 డిగ్రీల సెంటీగ్రేడ్. సెంటీగ్రేడ్ అయితే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ పెట్టండి. అండ్ అదేవిధంగా ఫారెన్హీట్ అడిగితే మాత్రం 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. సో ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఎట్లో, ఇది మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత అన్నాడు. ఒకసారి క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ ఫారెన్హీట్ అడుగుతున్నాడా, సెంటీగ్రేడ్ అడుగుతున్నాడు? గమనించాడు. ఒకసారి దాంట్లో ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే 37 డిగ్రీస్ ఫారెన్హీట్ ఇచ్చాడు. అందరూ కూడా ఇది పెట్టారండి ఆన్సర్. సో కాబట్టి పక్కన ఉండే యూనిట్స్ని కూడా చూసుకోండి, ఏమి ఇస్తున్నాడు. 37 డిగ్రీస్ అన్నప్పుడు ఖచ్చితంగా సెంటీగ్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకి 98.4 అన్నప్పుడు ఫారెన్హీట్ అవుతుంది. ఇక్కడ ఫారెన్హీట్ ఇస్తున్నాడా, సెంటీగ్రేడ్? దాన్ని గమనించి ఆన్సర్ పెట్టండి.
రైట్. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందంటే లిబియాలో 1922 సంవత్సరంలో 58 డిగ్రీల ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందండి. ఒక చెట్టు నీడనే అంత టెంపరేచర్ అక్కడ కనపడుతుంది లిబియాలో. ఎప్పుడు ఏ సంవత్సరం? 1922. ఏ దేశం? లిబియా. ఎంత ఉష్ణోగ్రత? 58 డిగ్రీల సెంటిగ్రేడ్. అంతేకాకుండా మనకి అత్యల్ప ఉష్ణోగ్రత ప్రపంచంలో ఎక్కడ నమోదైందంటే అంటార్కిటికాలో -89 డిగ్రీల సెంటిగ్రేడ్, -89 డిగ్రీ సెంటిగ్రేడ్, -89 డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదైంది. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ రైట్. ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏంటి అని చూసినట్టయితే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టార్ట్ అయిందండి, నైట్ 12 o'clock నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 12 o'clock వరకు అంటే అయితే కంప్లీట్గా ఒక రోజు. ఈ రోజు మొత్తం మీద లోయెస్ట్ టెంపరేచర్, సే ఫర్ ఎగ్జాంపుల్ లోయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మనకి ఒక 10 డిగ్రీల సెంటిగ్రేడ్ లోయెస్ట్, హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి 22 డిగ్రీల సెంటిగ్రేడ్ అనుకుందాం. ఎలా తెలుస్తుంది మరి ఒక రోజులో ఇంత లోగా ఉంది, ఇంత హైగా ఉందనేసి ఎలా తెలుస్తుందంటే లోయెస్ట్ అండ్ హైయెస్ట్ టెంపరేచర్, ఒక రోజులో ఉండేటువంటి లోయెస్ట్ టెంపరేచర్, ఒక రోజులో ఉండే హైయెస్ట్ టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏంటి అని చూసినట్లయితే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ థర్మామీటర్, జ్వరమానిని అంటాం. గుర్తుపెట్టుకోండి, అన్ని థర్మామీటర్లు జ్వరమానిని కాదు, అన్ని థర్మామీటర్లు జ్వరమానిని కాదు. థర్మామీటర్ అనేది ఇట్స్ ఎ కామన్ వర్డ్. టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగించే పరికరం అన్నప్పుడు థర్మామీటర్. లేదు, మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏదన్నప్పుడు క్లినికల్ థర్మామీటర్ అవుతుంది, లేదంటే జ్వరమానిని అవుతుంది. జ్వరమానిని వేరు, థర్మామీటర్లో జ్వరమాని ఒక రకమైనది, థర్మామీటర్లో ల్యాబొరేటరీ థర్మామీటర్ ఒక రకమైనది, థర్మామీటర్లో 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపన ఒక రకమైనది. అంటే థర్మామీటర్లో ఇన్ని రకాలు ఉన్నాయి. సో దాంట్లో జ్వరమానిని అంటే క్లినికల్ థర్మామీటర్. సింపుల్గా దీంట్లో ఇదేంటంటే క్లినికల్ థర్మామీటర్ ఇక్కడ పేరులో జ్వరాన్ని కొలిసేది మానిని అంటే. ఓకేనా? అంటే మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించిన పరికరం ఏంటి? జ్వరమానిని, లేదంటే క్లినికల్ థర్మామీటర్. సో క్లినికల్ థర్మామీటర్ని ఎలా గుర్తుపట్టాలంటే ఇది థర్మామీటర్ అనుకున్నట్లయితే క్రింద బల్బు ఉంటుందండి, ఇలా బల్బు ఉంటుంది. ఈ బల్బు దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ ఒక నొక్కు ఉంటుంది. సో ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. బల్బు దగ్గర నొక్కు ఉన్నట్లయితే, బల్బు దగ్గర పైన లోపల ఒక నొక్కు ఉన్నట్లయితే అది క్లినికల్ థర్మామీటర్, లేదంటే జ్వరమానిని అవుతూ ఉంటుంది. ఓకేనా? మరి క్లినికల్ థర్మామీటర్ ఏంటో దీంట్లో 2 స్కేల్స్ కనపడుతుంటాయి మనకి. సెల్సియస్ స్కేల్ కనపడుతుంది, ఫారెన్హీట్ స్కేల్ కనపడుతుంది. సెల్సియస్ స్కేల్లో వచ్చేసి ఎంత నుంచి ఎంతవరకు ఉంటుందంటే 35 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అండ్ ఫారెన్హీట్ స్కేల్లో వచ్చేసి 95 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. జ్వరమానిని లేదంటే క్లినికల్ థర్మామీటర్లో సెంటిగ్రేడ్ స్కేల్ రేంజ్ అంతా అంటాడు, 35 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు. లేదంటే ఫారెన్హీట్ స్కేల్ యొక్క రేంజ్ ఎంత అంటాడు, ఎంత? అది 95 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్. ఫారెన్హీట్ స్కేల్లో చిన్న విభాగం యొక్క విలువ ఎంత అంటే 1/5 అండి, దట్ ఈస్ 0.2 డిగ్రీస్ ఫారెన్హీట్. అదేవిధంగా సెంటిగ్రేడ్ స్కేల్లో చిన్న విభాగం విలువ ఎంత? 1/10 అండి, దట్ ఈస్ 0.1 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది. ఇక్కడ ఫారెన్హీట్ స్కేల్లో మనకి లిటిల్ అంటే స్మాలెస్ట్ యూనిట్ వాల్యూ ఎంత అంటే 0.2 డిగ్రీస్ ఫారెన్హీట్. ఇంపార్టెంట్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పసిపిల్లలు, చిన్నపిల్లలు శరీర ఉష్ణోగ్రత కొలిచేటువంటి థర్మామీటర్ని ఏమంటామంటే థర్మిస్టర్ థర్మామీటర్. ఇదొక రకం అండి థర్మిస్టర్ థర్మామీటర్. ఎవరి శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తామంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి నోట్లో పెడితే వాళ్ళకి గ్రాప్ చేయలేరు, దాన్ని నాలుగు మీద పట్టుకోవాలి. సో అలాంటి గ్రిప్ వాళ్ళకు ఉండదు. సో థర్మిస్టర్ థర్మామీటర్ అంటే జస్ట్ శరీరం పైన ఆనేయకుండానే జస్ట్ కొంత దూరంలో పెడితే వెంటనే వాళ్ళ బాడీ టెంపరేచర్ తెలిసిపోతూ ఉంటుంది. దీన్ని థర్మిస్టర్ థర్మామీటర్ అని. ఇంపార్టెంట్. పసిపిల్లల మరియు చిన్నపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏంటంటే థర్మిస్టర్ థర్మామీటర్. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం తర్వాత యూనిట్ అయిన వాతావరణం, శీతోష్ణ స్థితి ఇవి డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ దగ్గర గ్రూప్స్లో షేర్ చేయండి. మీకైతే నష్టం ఏం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ టెస్టే. అండ్ ఇది వచ్చేసి టెట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్లే స్టోర్లో అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కోర్స్కి సంబంధించిన వివరాలు దాంట్లో ఉంటాయి. అండ్ ఫ్రీ డెమో వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి ఒకసారి. అండ్ రైట్ సైడ్లో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సాధించిన వాళ్ళు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఏపీలో బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ సాధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన కేకే బయాలజీ యాప్ను ఫాలో అవుతూ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకైతే వాళ్ళ యొక్క పిక్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఇటు తెలంగాణలో, ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలి
అని మీకు ఖచ్చితంగా ఉంటే రేపటి రోజు మా ఫొటోస్ కూడా వీళ్ళ మాదిరిగా డిస్ప్లే కావాలంటే ఖచ్చితంగా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఒక వెల్ అండ్ గుడ్ బాగా ఉన్నాయి, నేను రీచ్ కాగలుగుతాను అంటే మాత్రం ఖచ్చితంగా కోర్స్ తీసుకోవడం ప్రయత్నించండి. 110% మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అవుతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.